వాక్య భాగంలో మనము యాకోబు లేయా దాసి అయినటువంటి జిల్ఫా యాకోబుకు రెండవ కుమారుని కనగా ఆ కుమారునికి ఆషేరు అని పేరు పెట్టింది. ఎందుకంటే నేను భాగ్యవంతురాలను అని చెప్పి. ఎందుకంటే అంతకుముందు 4 కుమారులను లేయా కలిగి ఉంది. ఆ తర్వాత ఆమె కాన్పు ఉడిగిపోయిన తరువాత ఆమె తన దాసిని తీసుకొని తన భర్తకు భారీగా ఉండడానికి ఇవ్వటం జరిగింది. ఆ సమయంలో జిల్పా కూడా 2 కుమారులను కంది. మొదటి కుమారుడు గాదు, రెండవ కుమారుడు ఆషేరు. ఆషేరు అనే మాటకు అర్థము భాగ్యవంతుడు. భాగ్యవంతుడు. ఈ భాగ్యవంతుడు అన్నటువంటి అంశం మీద మొదటి భాగంలో మనం పోయిన వారం ధ్యానం చేస్తూ వచ్చాము. నిజమైన భాగ్యం ఏది? అసలు భాగ్యవంతులు అని ఎవరిని అంటారు అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి లోక సంబంధమైన భోగ భాగ్యాలు ధనవంతులైనటువంటి వారిని, ఈ లోకంలో సమస్త కలిమి సంపద కలిగినటువంటి వారిని భాగ్యవంతులుగా ఎంచుతారు. అటువంటి భాగ్యవంతుల యొక్క స్థితిగతులు, వారి యొక్క జీవిత విధానం ఎలా ఉన్నదో మనము ధ్యానం చేస్తూ వచ్చాము. భాగ్యవంతులైనటువంటి వారు, ధనవంతులైనటువంటి వారు ఎలా ఉండాలి? కొంతమంది భక్తిపరులైనటువంటి వారు కూడా ధనవంతులుగా భాగ్యవంతులుగా ఉన్నారు. ఆ భాగ్యాన్ని వారి కొరకే కాక ఇతరులకు దీవెనకరంగా వాళ్ళు వాడుతూ వచ్చారు. దీవెనకరంగా వారి జీవితాలు ఉన్నాయి. వారు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నారు. అసలు సిసలైనటువంటి భాగ్యము ఏంటి అంటే దేవుని కలిగి ఉండటము. ఆయన యెహోవాను తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, వాళ్ళు భాగ్యవంతులు అని చెప్పి మనం చూసాము. అలాగనే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా నిన్ను రక్షించిన నిన్ను పోలినటువంటి వాడు ఎవడు అంటే దేవుని రక్షణ పొందుకొని దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారిని పోలినటువంటి వారు ఎవరు కూడా లేరు. వారికి కలిగిన భాగ్యము ఈ లోక సంబంధమైన ఎన్ని భాగ్యాలు కూడా సరితూగనటువంటివి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట భాగ్యముగా ఎంచుకుని ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన కొరకు నిందలు, అవమానాలు, శ్రమలు భరించే వారిని, సహించే వారిని భాగ్యవంతులుగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అందుకు ఉదాహరణగా మోషేను మనం చూస్తూ వచ్చాము. మోషే కూడా అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని అది భాగ్యంగా ఎంచుకుంటూ వచ్చాడు. కన్య మరియ కూడా యేసు ప్రభువును తన గర్భాన ధరించి ఆమె ఆ యేసు ప్రభువును తన గర్భంలో మోస్తున్నటువంటి సమయంలో ఆమె కూడా ఎంతో నిందలకు, అవమానాలకు గురవుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా మరియ నన్ను ధన్యురాలని అందరూ అంటారు. స్త్రీలలో నేను ఆశీర్వదించబడిన దానని అని చెప్పి మరి తను కూడా సాక్ష్యం చెప్పుకుంటూ ఉంది. కాబట్టి నిజమైన భాగ్యము ఏంటంటే దేవుని రక్షణ పొందుకొని ఆయన మార్గంలో నడుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటము, కలిగిన దానితో సంతృప్తి కలిగి జీవించటము, దేవుని కొరకు ఎటువంటి శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు, ఎలాంటి స్థితిగతులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా దేవుని కొరకు భరించి సహించి దేవుని కొరకు నమ్మకంగా జీవించినటువంటి వారు ధన్యులు, ధన్యులు, వారే భాగ్యవంతులు అని చూసాం. సరే, ఆషేర్ అనే మాటకు మరొక అర్థము ఆశీర్వదించబడినటువంటి వాడు. ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. భాగ్యవంతుడు, ఆశీర్వదించబడిన వాడు, ధన్యుడు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. భాగ్యవంతుడు అన్నటువంటి మాటను మొదటి భాగంలో చూసాము. ఈరోజు ఆషేర్ అనగా ఆశీర్వదించబడినటువంటి వాడు. ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాము. ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనంలో యాకోబు తన 12 మంది కుమారులను ఆశీర్వదిస్తూ ఆషేరును గురించి చెప్పినటువంటి ఒక మాటను మనము ఇక్కడ చదువుకుందాం. 20వ వచనం, 49వ అధ్యాయము ఆదికాండం 20వ వచనము. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. ఆషేరుకి ఇచ్చినటువంటి స్వాస్థ్యము, భూభాగము, అది చాలా సారవంతమైనటువంటి భూమి. పంటలు చాలా సమృద్ధిగా పండుతాయి. సరే, మంచిది. భూమి ఉంటే సరిపోతుందండి? భూమి ఉంటే సరిపోతుందా? ఏం చేయాలి? ఎంతమంది పొలాలు ఉండి వాటిని బీడు పెట్టేయటం లేదు అంటారు? అవునా? అంటే వాళ్ళని ఏమంటారు చెప్పండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సోమరవాణి చేను నేను దాటి రాగా దాని గోడ పడిపోయి ఉండెను, దాని ఆ పొలము ఎందంతట కూడా ఆ ముళ్ళ తుప్పలో గచ్చ బదులు పెరిగి ఉండెను, దాన్ని చూసి నేను యోచన చేసుకుంటుని అని చెప్పి సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే ఏంటి? సోమరివాణి చేను నేను దాటిరాగా. ఈ సోమరివాడికి ఆ పొలాన్ని గురించి పట్టదు, ఆ పొలాన్ని గురించిన శ్రద్ధ ఉండదు, పనిని గురించిన బాధ్యత ఉండదు, కుటుంబాన్ని గురించినటువంటి బాధ్యత ఉండదు. కాబట్టి ఏం చేస్తాడు? ఏంటి? వీతులు వేయు కాలమన్న సోమరి దున్నడు, పంట కూర్చుకుని ఉన్నప్పుడు వాడు దాని గురించి విచారిస్తే ఏమి కూడా లాభం ఉండదంట. అంతేకాదు, ఇక చాలా ఉన్నాయి సోమరివాని గురించినటువంటి మాటలు, చాలా ఉంటాయి. సోమరి పాత్రలో చెయ్యి ముంచును కానీ ప్లేట్లో చెయ్యి పెడతాడంట, దాని నోటి దగ్గరికి ఎత్తడానికి కష్టం అనుకుంటాడంట. అంటే ఈ చెయ్యి కూడా ఇంకొకటి ఎత్తి నోట్లో పెట్టాలేమో, అంత బద్ధకస్తుడు అనమాట. చూసారా? సోమరి. భూమి అంటే సరిపోదు, ఆ భూమిని ఏం చేయాలి? సేద్యం చెయ్యాలి కదా. ఆ భూమిని సేద్యం చేసి కష్టపడి ఒళ్ళొంచి పని చేస్తే అప్పుడు ఆ టయానికి, ఏ టయానికి దున్నాలి, ఏ టయానికి విత్తాలి, ఏ టయానికి నాటాలి, ఏ టయానికి కలుపు తీయాలి, మందులు వేయాలి, కోత కొయ్యాలి, ఇవన్నీ కూడా టైం ప్రకారంగా పనిచేసుకుంటా పోతేనే ఆ ధాన్యం మనకి ఇంటికి చేరుతుంది. అవేమి చేయకుండా మనకేం కూడా రాదు కదా. ఆషేరుకి మంచి సారవంతమైన భూమి ఉంది. ఆ భూమి ఉంటే సరిపోతుందా? దాన్ని పండించేటువంటి సామర్థ్యం కూడా ఉండాలి. అయితే ఇక్కడ ఆషేరు అలాంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుకనే అతని దగ్గర ఏముందంట? ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం ఉంది, రాజులకు తగిన మధుర పదార్థములు అతడు ఇస్తాడు. రాజులకు తగినటువంటి మధుర పదార్థాలు ఆషేరు దగ్గర ఉన్నాయంట. శ్రేష్టమైన ఆహారం ఉందంట ఆషేరు దగ్గర. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు చూడండి, ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. మనం అక్కడికి పెట్టాలంటే ఏముండాలి మన దగ్గర? ఎవరన్నా నీ దగ్గరికి వచ్చి, అమ్మా నాకు సహాయం చెయ్యి, అమ్మా నాకు పలాన్ దియ్యని అని అడిగితే నీ దగ్గర ఉంటే పెడతావా, లేకుండా పెడతావా? చెప్పాలి. ఉంటే పెడతామా, లేకుండా పెడతామా? లేదానికి ఏమంట? నాకే లేదు, నీకెక్కడ తెచ్చి పెడతానంటారు కదా. ఉంటేనే పెడతాం. ఉండాలంటే ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి కదా. కష్టపడి సంపాదిస్తేనే కదా మన దగ్గర ఉండేది, ఒకరికి పెట్టేది. అవునంటారా? అలాగనే దీనిని ఆత్మీయంగా మన జీవితాలకు అన్వయించుకుంటే మనము కూడా ఒక సారవంతమైనటువంటి భూమిలో మనం ఉన్నాము. ఏంటి సారవంతమైన భూమి? సంఘము. ఏంటండి చెప్పండి? సారవంతమైన భూమి. పాట కూడా ఉంటుంది కదా, సారవంతమైన తోటలో నన్ను నాటితివి, సర్వాధికారిగా తోడై దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అయితే ఈ సారవంతమైనటువంటి సమృద్ధిగా నీకు ఆహారం దొరికేటువంటి మందిరములో నీవు నాటబడి ఉన్నావు. నాటబడినటువంటి నీవు ఈ సమృద్ధి అయిన సారవంతమైన పొలము అనబడినటువంటి సంఘములో నీ ఉండగా సోమరుగా దుప్పటి కప్పుకొని మనం ఇళ్లలో వండుకుంటే ఈ ఆహారం మన దగ్గరికి వస్తుందా? రాదు. ఏం చేయాలి? నీవు కూడా కష్టపడాలి.
నువ్వు కష్టపడడానికి నువ్వు బురదలోకి దిగనవసరం లేదు, నాటు వేయనవసరం లేదు, కోతలు కొయ్యనవసరం లేదు. దేవుని దగ్గరికి వచ్చి ప్రశాంతంగా నీ మనసు పెట్టి దేవుని వాక్యం వినడమే. శ్రద్ధగా దేవుని నీకు బుధవారం వాక్యం, శనివారం వాక్యం, ఆదివారం వాక్యం, ఇంకా కుటుంబ ప్రార్థనలకు వాక్యం, ఇంకా ప్రత్యేకమైన కూటాలకు వాక్యం, ఇంత సమృద్ధి అయినటువంటి లోతైనటువంటి వర్తమానాలు దేవుడు నీకు అందిస్తూ ఉంటే, ఈ వాక్యాన్ని నువ్వు అశ్రద్ధ చేసి నువ్వు ఇంటిలో పండుకున్నట్లయితే, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే నిన్ను కూడా ఏమనాలి చెప్పండి? ఏమనాలి మిమ్మల్ని? నేనన్న మిమ్మల్ని మీరే అనుకోండి. సమృద్ధి అయిన ఆషేరు దగ్గర శ్రేష్టమైన పదార్థాలు ఉన్నాయంట. రాజులకు తగిన మధుర పదార్థాలు అతని దగ్గర ఉన్నాయంట. అంటే రాజులను పోషించే సామర్థ్యము కలిగినటువంటి వాడుగా ఆషేరు ఉన్నాడండి. రాజులకు పెట్టగలిగినటువంటి, రాజులను పోషించగలిగినటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన స్థితిలో ఆషేరు ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని ఆషేరు యొక్క స్థానంలో పెట్టుకొని మిమ్మల్ని మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. ఇంత సారవంతమైనటువంటి సంఘములో సమృద్ధి అయిన వాక్యము దొరికేటువంటి దేవుని యొక్క సన్నిధిలో దైవ సేవకులను కలిగి ఉన్నటువంటి నీవు ఈ దేవుని వాక్యాన్ని ఎంతగా నువ్వు సమకూర్చుకోగలుగుతున్నావు? ఎంతగా నువ్వు ఈ వాక్యం ద్వారా దీవించబడుతూ ఉన్నావు? ఎంతగా ఈ వాక్యం ద్వారా నువ్వు బలపరచబడుతూ ఉన్నావు? ఈ శరీరానికి ఒక 4 రోజులు భోజనం పెట్టలేదు అనుకోండి, ఏమైపోయింది? శరీరం ఏమైపోయింది? బలహీనమైపోయింది, నీరసమైపోయింది, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, కళ్ళు లోట్ల పడిపోతూ ఉంటాయి కదా. మరి ఆత్మకు నువ్వు ఆహారం పెట్టలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆత్మ కూడా బలహీనమైపోతూ ఉంది. పాడుకుంటాం కదా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నీ వాక్యమే నా ఆహారం. దేవుని వాక్యమే మనకు ఆహారము. ఈ వాక్య ఆహారం నువ్వు ఎంత తింటావో, ఎంత అరాయించుకుంటావో, ఎంతగా నువ్వు బలం పొందుకుంటావో అంతగా దేవుళ్ళో నువ్వు బలంగా స్ట్రాంగ్గా ఉండగలవు అనమాట. అంతేకాదు, నువ్వు ఎంత బలంగా ఉంటావో అప్పుడు నువ్వు ఇతరులకు కూడా ఆ వాక్యాన్ని పంచిపెట్టగలవు. నువ్వు అప్పుడు ఇతరులకు ఆ వాక్యాన్ని అందించగలవు. నీ సాక్ష్యం ద్వారా, నీ యొక్క నువ్వు చెప్పే దేవుని యొక్క మాటల ద్వారా, ఇతరులను దేవుని సన్నిధికి నడిపించటం ద్వారా, ఇతరుల కొరకు ప్రార్థన చేయటం ద్వారా అంతగా నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే, కేవలము వాళ్ళు తిని తాగి తలకు పోసుకోవటానికి కాదు. దేవుడు ఒకళ్ళని ఉన్నతమైన స్థితిలో, ఒకళ్ళకి సమృద్ధి అయినటువంటి ధాన్యాన్ని ఇస్తున్నాడంటే, వాళ్ళు తిని వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి మాత్రమే కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఇతరులకు పంచడానికి, ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఇతరులకు నువ్వు మేలుకరంగా ఉండడానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదండి, ఈ గ్లాసులో నిండా నీళ్ళున్నాయి. నిండా నీళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఈ గ్లాసులో నీళ్లు పోయగలమా? పోస్తామా? పోస్తే ఏమవుతుంది? నిండా నీళ్ళు ఉండగా మళ్ళీ నువ్వు దాంట్లో నీళ్లు పోస్తే కింద పోతాయి కదా. దీన్ని నువ్వు ఎలితి చేస్తూ ఉంటే ఏమవుతూ ఉంటుంది? పొయ్యబడతా ఉంటాయి కదా. నువ్వు ఎంత ఖర్చు చేస్తూ ఉంటావో అంతగా పొయ్యబడతా ఉంటాయి. అలాగనే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుని మహిమార్థమే నువ్వు వాడుతూ ఉన్నప్పుడు దేవుడు నీకు అంతగా ఇస్తూనే ఉంటాడు. నేను ఎవ్వరికి ఇవ్వను, నేను ఏమి చేయను అని గిరిగీసుకొని నేను నా కుటుంబం అంతే నా వాటికే అన్నట్టుగా ఉంటే నీకు ఇంతే, ఈ గ్లాసు వరకే పరిమితం అయిపోతుంది. దాన్ని ఎప్పుడైతే ఖర్చు చేస్తావో 100 గ్లాసులు అందులో పొయ్యబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే ఇక్కడ ఆషేరు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉన్నదంట. ఆషేరు రాజులకు తగిన మధుర పదార్థాలని ఇవ్వగలిగినటువంటి స్థాయిలో ఉన్నాడు. మాట చెబుతూ ఉన్నాడు, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును.
ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడినవాడంట. తన సహోదరుల కంటే ఎక్కువగా హెచ్చించబడినటువంటి వాడని చెప్పి, కటాక్షం నొందినవాడు, ఆశీర్వదించబడినవాడు తన సహోదరులందరికంటే కూడా, అందరికంటే ఎక్కువగా. సహజంగా మన పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా. మన పిల్లలు చదువుకునేటప్పుడు అందరితో సమానంగా మార్కులు రావాలనుకుంటామా? అందరికంటే తక్కువ రావాలనుకుంటామా? లేకపోతే అందరికంటే ముందు ఫస్ట్ క్లాస్‌లో ఉండాలని కోరుకుంటామని చెప్పండి. మీ పిల్లలు, మీ పిల్లల గురించి ఏం ఆశపడతారు? అందరికంటే క్లాస్ ఫస్ట్ నా కొడుకే ఉండాలి, నా కూతురే ఉండాలి అనుకుంటామా లేదా? ఆశపడటంలో తప్పు లేదు. అందరికంటే ఫస్ట్ క్లాసు, జిల్లా ఫస్ట్ రావాలి, మండలం ఫస్ట్ రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి అనుకుంటాం కదా. అలా వచ్చినప్పుడు ఎంతగా సంతోషిస్తాము కదా. అలాగనే మీరు పంట పొలాలు వేస్తారు కదా. పంట పొలాలు వేసినప్పుడు మీరు కూడా అనుకుంటారు, అందరు పొలాలు చూస్తారు, మీ పొలం కూడా చూసుకుంటూ ఉంటారు. అవునా? పక్కన చేలు చూస్తారు, మీ చేను చూసుకుంటారు, అందరి చేలు చూస్తారు. అయితే కావాలని కూడా అందరి పొలాలను ఒకసారి రౌండ్ వేసి వచ్చి అందరి పొలాలు చూసి నీ పొలాన్ని కూడా చూసుకుంటాం. అప్పుడు ఎలా ఉంటుంది? అందరి పొలాల కంటే నీ పొలం నాసు రకంగా, బలహీనంగా, సరిగా అది పండనట్లుగా ఉంటే ఎలా ఉంటుంది? అందరి పొలాలు బాగున్నాయి, మా పొలమే ఇట్లా ఉందని ఎంత నీరసిల్లిపోతారు కదా. లేదు, అన్ని పొలాలు ఈ తెగులు వచ్చి అన్ని పొలాలు నాసు రకంగా ఉంది, కానీ నీ పొలం మాత్రం చాలా బాగుంది. కానీ ఎలా ఎలా ఫీల్ అవుతుంది దాన్ని బట్టి? అందరి పొలాలు సరిగా లేదు, కానీ దేవుడు మా పొలాన్ని మాత్రం చాలా బాగా ఉంది అని సంతోషంగా చెప్పుకుంటాం కదా. అవునంటారా? మంచిది, అందరికంటే బాగుండాలని కోరుకుంటాం. ఇక్కడ ఆషేరు కూడా తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడంట. ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే, ఉన్నతంగా ఆశీర్వదించబడాలంటే, ఆశీర్వదించబడటానికి కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. మీ పంట బాగా పండాలి అంటే మీరు దాని గురించి శ్రద్ధ కూడా అలాగే తీసుకోవాలి. దానికి వేయాల్సిన ఎరువులు కానీ, దానికి వేయాల్సిన బలం మందులు కానీ, దానికి టయానికి కలుపు తీయటం కానీ, అన్నీ కూడా నీళ్లు పెట్టడం కానీ, అన్నీ కూడా టైం టు టైం అన్నీ కూడా చేస్తేనే కదా అది కూడా మంచి దిగుబడినిచ్చేది కదా. మరి మనం కూడా ఆత్మీయంగా అందరికంటే హెచ్చులో ఉండాలి, అందరికంటే ఆశీర్వదించబడాలి. మన కుటుంబ సభ్యులందరికంటే, మన బంధువులందరికంటే, మన సహోదరులందరికంటే, అందరికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదించబడాలి అంటే, పిల్లలు బాగా ఆ మంచి మార్కులతో రావాలంటే వాళ్ళు కూడా రాత్రి పగళ్ళు బాగా కష్టపడి చదవాలి, టయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోకుండా క్లాసులో టీచర్లు చెప్పేటప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. అలాగనే ఇచ్చిన హోంవర్క్ ఏ రోజుది ఆ రోజు ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. మంచిగా ఆ ఎగ్జామ్స్కి సిద్ధపడాలి. అన్ని విధాలుగా కష్టపడితేనే మంచి మార్కులతోటి పాస్ అవుతారు. అలాగనే ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే కూడా మనం చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఈ సూత్రాలు కనుక మనం పాటించామనుకోండి, అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలో చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు ఉన్నాయండి. అక్కడ ఈ 14 వచనాలు చదువుకుంటా కూర్చుంటే టైం వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అక్కడ మొదటి మాట ఒకసారి చూడండి. ఇక్కడ నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి చెప్పండి? నిద్రపోతూ వింటాం కాదు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్లుగా మేము ఇక్కడే కూర్చున్నాం కానీ మా మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది అన్నట్లు కాదు. శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ పెట్టి మీ మనసంతా కూడా దేవుని వాక్యం మీద పెట్టి శ్రద్ధగా విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్యమును అనుసరించి మనం జీవించాలి. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో ఆ వాక్యము ప్రకారంగా మనము జీవించినప్పుడు, ఆ వాక్యం ప్రకారంగా మనము నడుచుకున్నప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి అంటావు. నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనము కంటే నిన్ను, ఒక కుటుంబ సభ్యులతోనే కాదు, ఒక బంధువుల మధ్యలోనే కాదు, కానీ సమస్త జనుల కంటే కూడా ఎక్కువగా నిన్ను
హెచ్చించుతాడంట, ఆశీర్వదిస్తాడంట. ఇదిగో ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, దుక్కిటి ఎద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంప, నీ పిండి వేసుకు తొట్టి దీవించబడి, నువ్వు లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు దీవించబడతావు. నీ శత్రువులు నీ మీదకి వచ్చిన వాళ్ళు 7 త్రోవల పారిపోతారు. ఇంకా నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ యెహోవా నీకు దీవెన కలుగునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇంకా దేవుడు అంటున్నాడు, అన్ని విషయములలోనూ, గర్భఫల విషయంలో, నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగును. నువ్వు చేయ కార్యం అంతటిని ఆశీర్వదించుటకు ఆయన ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదివు కానీ అప్పు చేయవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోగ్గా ఉండవు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ క్రింది వాడవుగా. ఎన్ని ఆశీర్వాదాలు అండి, ఎన్ని దీవెనలు అండి. ఇవన్నీ ఊరికనే వచ్చేస్తాయి అంటారా? ఇంత గొప్ప ఆశీర్వాదాలు ఊరికనే వస్తాయా మనకి? ఇవన్నీ మనం పొందుకోవాలంటే ముందు ఒక మాట చెప్పాడు దేవుడు. దేవుని వాగ్దానం ఎప్పుడు కూడా ఒక షరతు మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు ఈ వాగ్దానాలు చేస్తాడు తప్పక. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు తప్పక వాటిని మనకు నెరవేరుస్తాడు. అయితే దానికి ముందు దేవుడు ఒక షరతును పెడుతున్నాడు. ఆ షరతును మనం పాటించినప్పుడు ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినాలి. విన్న వాక్యాన్ని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. వినాలి, విని విడిచిపెట్టకూడదు. విన్న వాక్యం ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడు ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని అనుసరించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవదిగా యథార్థ వంశపు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కీర్తనలు 112:8 వచనములో ఉంటుంది. ఎవరిని ఆశీర్వదిస్తాడంట? యథార్థవంతుల వంశపు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ యొక్క ప్రవర్తన అంతటిలో యథార్థవంతులుగా మనం జీవించినప్పుడు, యథార్థవంతులుగా మీరు జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. లోపల ఒకటి, బయటికి ఒకటి, లేకపోతే మోసంతోనో, అన్యాయంతోనో, కపటంతోనో, కల్మషంతో ఉంటే దేవుని ఆశీర్వాదాలు రావు. కానీ యథార్థముగా యోబు గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తాడు కదా. యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. 4 కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విడిచిపెట్టినవాడు. ఈ 4 నీవు కూడా కలిగి ఉంటే నిజంగా యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నన్ను, మనల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తాడు. ఉన్నాయా? దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా? చెడుతనాన్ని విడిచిపెట్టేసామా? యథార్థవంతులంగా, న్యాయవంతులంగా మనం ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇవి మనం కలిగినట్లయితే ఇవే సూత్రాలు అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మూడవదిగా దీనులకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. దీనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. దీనులను ఆయన పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తి అధికారులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెట్టేటువంటి దేవుడు దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:5లో ఉంటుంది మాట. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. దీన స్వభావం కలిగి, తగ్గింపు స్వభావం కలిగి, వినయము, విధేయత కలిగి మనం దేవుని సన్నిధిలో నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 4వదిగా మనం ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే మత్తయి సువార్త 6:33 వచనములో ఒక మాట ఉంటుంది. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి. కానీ మనం ఏం చేస్తామంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, వీటిని గుర్చినటువంటి చింత ఎక్కువ. ఒక పసిపిల్లవాడు ఏ విధంగా తన తల్లిదండ్రుల మీద ఆధారపడి వేటిని గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉంటాడో, ఆ విధంగా మనం ఆ పరమ తండ్రి అయినటువంటి మన దేవుడు మన విషయంలో శ్రద్ధ వహించినాడు. ఆయన మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడని గ్రహించినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి వేటిని గూర్చి కూడాను చింతించవలసిన పని లేదు. సింహ పిల్లలు లేమిగలవై ఆకలి గుండును కానీ ఆయనను ఆశ్రయించు వారికి మేలు కూడా కుదువై ఉండదు. దేవుని ఆశ్రయించిన వారికి, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి
దేవుడు ఏ మేలు కూడా కొదువు చెయ్యడు. కలిగిన వాటితో సంతృప్తి కలిగి జీవించినప్పుడు అంతకు మించినటువంటి ఆశీర్వాదం మరొకటి లేనే లేదు. కాబట్టి నీవు వెతకాల్సింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యము కూడా మనము వెతికే వారిలాగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నిత్యము వెతకండి, దేవుని సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధి కోసం మీరు ఆరాటపడండి, ఆయన సన్నిధి కొరకు మీరు శ్రద్ధ కలిగి ఉండండి, ఆసక్తి కలిగి ఉండండి. దేవుని మందిరము పట్ల మీరు దావీదును చూడండి. దావీదు ఎంత గొప్ప రాజు అండి, ఆయనకి ఏమన్నా తక్కువ ఉందంటారా? దావీదు మహారాజుకి ఏమైనా తక్కువ ఉందా? లక్షల మందిని పరిపాలన చేస్తా ఉన్నాడు దావీదు. ఉన్నతమైనటువంటి ఒక రాసులే, కొండ అంత రాసులు పోసుకున్నాడు, బంగారం వెండి అన్ని సమస్తము కూడా. ఆయనకి ఏమి కూడా కొదువు లేదు. కానీ ఎంత ఉంది కదా అని మైమరిసిపోయి తిని ద్రాగి ఊరుకోలేడు. ఎలా ఉన్నాడు తెలుసా? కూర్చున్నా, లేచినా, పండుకున్నా తన మనసంతా దేవునితోనే నింపబడి ఉంటుంది. దేవుని మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సాకులు చెప్పి తిని అన్నాడా? సాకులు ఎత్తుక్కున్నాడా? మనమైతే ఏం చేస్తామండి? కావాలని ఏదో ఒకటి ఎత్తుకుంటాం, చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి కూడాను సాకులు ఎత్తుక్కుంటూ ఉంటాం. వాళ్ళ మీద వీళ్ళ మీదకి నెట్టేస్తాము. మనదేమీ తప్పు లేదు అన్నట్టు అపాదం దగ్గర నుండే వస్తుంది ఇదంతా కూడా, పక్కన వాళ్ళ మీదకి నెట్టేయటం. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. దేవుని సన్నిధి పట్ల నీకు ఆసక్తి ఉంటే నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా వాటన్నిటిని నెట్టేసుకొని మరి దేవుని సన్నిధికి పరుగులు ఎత్తుకుంటూ వస్తావు. ఆదివారం నీ అడ్రస్ దేవుని మందిరంలో ఉంటుందని నేరుగా మందిరం దగ్గరికి రావాలి. కానీ ఎవరో చుట్టాల ఇంటికి వెళ్ళింది, పక్కాల ఇంటికి వెళ్ళింది, పొలంలో ఉంది, అక్కడే ఇక్కడే మన అడ్రస్ ఉండకూడదు. ఎక్కడ ఉండాలి చెప్పండి మన అడ్రస్సు? దేవుని మందిరంలో. ఆదివారమా అయితే మందిరంలో ఉంటుంది అని చెప్పి మందిరం దగ్గరికి రావాలి ఎవరన్నా అవసరమైతే. దేవుని సన్నిధి అంటే చూడండి, అసలుకి అంత గొప్ప ఆ రాజయ్యుండి దావీదు 7 మారులు దేవుని స్తుతించేవాడంట, 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చేవాడంట. నా బ్రతుకు దినములన్నీ కూడా యెహోవా మందిరంలోనే నివాసం చేయాలన్నటువంటిది నా కోరిక, నీ మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము, నా శరీరము ఏం చేస్తుందంట? కేకలు వేస్తుంది అంటాడు. దేవుని మందిరం కొరకు, దేవుని సన్నిధి కొరకు అంతగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు దప్పికొనుచున్నది, ఆశపడుచున్నది. ఉందా మనకు ఆశ? దేవుని సన్నిధి పట్ల ఆశ ఉందా? మందిరం చుట్టూ ఇల్లు, మందిరం ప్రక్కనే ఇల్లు, కానీ ఎన్ని ప్రార్థనలు మనము ఆబ్సెంట్ పడిపోతూ ఉంటాము, ఎన్ని ప్రార్థనలు ఎగ్గొట్టేస్తూ ఉంటాము. ఎక్కడండి ఇంకా ఆసక్తి మనకి? ఇంకెక్కడ నువ్వు ఆత్మీయ ఆహారాన్ని సమకూర్చుకునేది, ఒకరికి పెట్టగలిగేది? ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉంది, రాజులకు తగినటువంటి మధుర పదార్థాలు అతని దగ్గర ఉన్నాయంటే ఎంతగా కష్టపడి ఉన్నాడో చూడండి. దేవుని సన్నిధి కొరకు నువ్వు ఎంత కష్టపడతావో, ఎంతగా ఆశ కలిగి ఉంటావో అంతగా నీవు ఇక నీ మనసు, నీ నోరు తెరిస్తే జీవపు ఊటలాగా దేవుని మాటలే ప్రవాహంలాగా వచ్చేస్తూ ఉంటాయి. ఎవరితో మాట్లాడినా కూడా నీ బాధలు మర్చిపోతావు, నీ కష్టాలు మర్చిపోతావు, నీ శ్రమలు మర్చిపోతావు, నీ శోధనలు మర్చిపోతావు. ఎవరు ఎంతమంది ఎన్నన్నా నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదండి. దేవుళ్ళలోనే ఆనందిస్తూ ఉంటావు, దేవుళ్ళలోనే సంతోషిస్తూ ఉంటావు. అర్థమవుతుందా? నీకు బాధలు కష్టాలు ఇవేవి కూడా గుర్తుకు రావు దేవునితో నింపబడినప్పుడు. కాబట్టి దేవుని వాక్యంతో మనం నింపబడదాము. ఇంకా 5వదిగా మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో ఉంటుంది, దేవుని మందిరములో ఆహారం ఉండునట్లుగా మన 10వ భాగం అంతయు దేవుని మందిరపు నిధిలోనికి తీసుకుని రావాలి. మీరు ఇలాగ చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకింట్లను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు మీ మీద కుమ్మరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఇదొక సూత్రము. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే గైకొంటామో, వినడం మాత్రమే సరిపోదు,
చదవడం మాత్రమే సరిపోదు. వినిన వాక్యము ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు మాత్రమే ఆశీర్వదించబడతాము. ఈ వాక్యాన్ని మనం నెరవేరుస్తున్నామా? ఈ వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామా? అనుసరించినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని తప్పకుండా మనము మన కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. ఇంకా 6వదిగా చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 24, 26 వచనాలను చూద్దాం ఒకసారి. ధాన్యము బెగబట్టే వారిని జనులు శపిస్తారంట. దాన్ని నమ్ము వారి తల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదము వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని పని నిమిత్తము దేవుని యొక్క కొరకు వెదజల్లేటువంటి వారముగా దేవుని సన్నిధిలో పరిచర్యకు అన్ని విధాలుగా సహకరించే వారంగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. పోతే ఇంకా ఎక్కువగా ఆశీర్వదించబడినటువంటి ఇద్దరు వ్యక్తులను కనుక మనం చూసినట్లయితే యబ్బేజు మనకు కనిపిస్తూ ఉన్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 9, 10 వచనాల్లో అక్కడ మనం కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు బాధకరంగా ఉండేవాడు, ఒకప్పుడు వేదనకరంగా ఉన్నాడు, ఒకప్పుడు అభ్యంతరకరంగా ఉన్నాడు, ఒకప్పుడు అనేకులకి ఇబ్బందికరంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకొని దేవుని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతడికి దయచేశాడు. కనుక యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉన్నాడంట. నిశ్చయంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతని సరిహద్దులు విశాలపరిచాడు. దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. దేవుడు అతన్ని అనేక కీడుల నుంచి తప్పిస్తూ వచ్చాడు. ఆ విధంగా ఆశీర్వదించబడాలంటే నీవు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వాళ్ళు నన్ను అదంటున్నారు, వీళ్ళు నన్ను ఇదంటున్నారు, నా జీవితం వేస్ట్, నా బ్రతుకు వేస్ట్, ఎందుకు సస్తే పోయింది కదా అన్నటువంటి నిర్ణయాలకు రాకుండా మన స్థితిగతులను మార్చగలిగినటువంటి వాడు, మన పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు, మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి వాడు దేవుడు. కాబట్టి నీ స్థితి ఏదైనా సరే మారని మధురంగా మార్చగలిగినటువంటి వాడు, శూన్యంలో నుండి సృష్టిని కలగజేయగలిగినటువంటి వాడు, ఏమీ లేనటువంటి నిరాకారంలో నుండి ఆకారాన్ని కలగజేసినటువంటి దేవుడు నీకు సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి మన పరిస్థితిని ఆయన సన్నిధిలో విన్నవించుకుంటే తల్లకిందులు చేస్తాడండి పరిస్థితులను దేవుడు. యబ్బేజుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడంట. ఇంకా యోసేపు కూడా దేవుడు ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉన్నాడండి. యోసేపుని గురించి దేవుడు ఆశీర్వదిస్తూ ఏమంటాడంటే, యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపు ఫలించడు కొమ్మ, అతని యొక్క తీగలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తూ ఉంటాయండి. అంతగా వ్యాపిస్తూ ఉన్నాడు, అంతగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు, అంతగా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు యోసేపు. అన్నలందరికంటే కూడా ఆశీర్వదించబడ్డాడు. తను చిన్నతనంలో ఉండగానే పసివాడుగా ఉన్నప్పుడే దేవుడు అనేకమైనటువంటి కళలను దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఆ కళల్లో తన పనేమన్నా నిలబడినట్లు, పొలంలో పనులు కడతా ఉంటే తన పొలం నిలబడి ఉంటే ఆ మిగతా వాళ్ళ అన్నల పనులన్నీ కూడా సాష్టాంగా ఈ యోసేపు పనికి నమస్కారం చేస్తూ ఉన్నాయంట. ఆ కళను తీసుకెళ్ళి అన్నలకి చెప్పేశాడు. వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. ఏరా అంటే నువ్వు మా మీద ఈలుబడి చేస్తావా, నువ్వు మా మీద అధికారి అవుతావా అని చెప్పి తిట్టి పెట్టారు. ఆ తర్వాత మరొక కళ వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, 12 నక్షత్రాలు అతనికి నమస్కారం చేస్తున్నట్టు. ఆ మాటని ఈసారి తిట్టడం కాదు కానీ తీసుకెళ్ళిపోయి వాళ్ళ తండ్రి గారికే చెప్పేశాడు. వీడికి ఎలాంటి కళ్ళు వస్తున్నాయో చూడండి ఒకసారి, వీడు ఎలాంటి కళ్ళ కంటున్నాడు. కళలు సొంతగా కంటే వచ్చాయా కళలు? దేవుడిచ్చే కళలు అవి. అప్పుడు తండ్రికి చెబితే ఏంటి ఏం కళ అంటే, పలానా ఇదిగో సూర్యుడు, చంద్రుడు, 12 ఆ నక్షత్రాలు అన్నీ కూడా నాకు నమస్కారం చేస్తున్నాయి అని అంటే, ఏంటి నువ్వు కన్న కళ ఏంటి? నీ తల్లి, నేను, నీ సహోదరులు అందరూ వచ్చి నీకు నమస్కారం చేస్తామా ఏంటి ఆ కళలో అన్నట్లుగా అన్నాడే. కానీ యాకోబు ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రం చేసుకున్నాడంటే, ఏంటో ఈ కళలు భవిష్యత్తులో ఏమి కాబోతున్నాడో ఈ బిడ్డ అన్నట్టుగా తన హృదయంలో ఆ మాటల్ని భద్రం చేసుకున్నాడు యాకోబు.
ఆ తర్వాత చూడండి, యోసేపు యొక్క శ్రమలు ఇంత అంతా కాదు. ఏం చేశారు అన్నలు? అసూయతోటి, పగతోటి అతన్ని అసలు లేకుండా, భూమి మీద లేకుండా చేసేయాలని చెప్పి వారి కోసము మంచి భోజన పదార్థాలు తీసుకొని వెళ్తూ ఉంటే దూరం నుండి తమ్ముడు చూసేసి ఏమనుకున్నారు? అరే, కలలుగానే వాడు వస్తున్నాడు రా, వీళ్ళు చంపి ఇక్కడ గోతిలో పడవేద్దాం, అప్పుడు వీడి కలలెట్ట నెరవేర్తాయో చూద్దాంరా అనుకున్నారు. ఏం చేశారు? దగ్గరికి వచ్చిన తర్వాత బాగా కొట్టేశారు. బాగా కొట్టి ఆడొక గుంటలో పడవేశారు. ఆ తర్వాత వాళ్ళల్లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన రావటం, గుంటలో పడేయటం, ఆ గుంటలో నుంచి తీయటం, ఇస్మాయిలీలకు అమ్మేయటం, ఇలాగ రకరకాలుగా జరుగుతూ వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళిపోయాడు యోసేపు? ఐగుప్తు దేశానికి చేరుకున్నాడు. ఆ ఇస్మాయిలీల దగ్గర నుంచి పోతీఫరు కొనుక్కోవటం, పోతీఫరు ఇంటిలో బానిసగా ఉండటము, ఆ ఇంటిలో కూడా కొంతకాలానికి శోధన రావటం, ఆ యజమానురాలు ద్వారా చెయ్యని నేరానికి చెరసాల్లో పడటము, ఆ చెరసాల్లో కూడా ఎంతో దుఃఖము అనుభవించటం, ఇనుము అతని ప్రాణాన్ని వేధించిందంట. ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎన్ని శ్రమలు, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా నలిగిపోతూ వచ్చాడు యోసేపు. కానీ ఒకరోజు ఆ బాధలన్నిట్లో నుంచి, ఆ కష్టాలన్నిట్లో నుంచి దేవుడు విడిపించి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? అన్నల కంటే హెచ్చుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ రోజు వచ్చిన కలలన్నీ కూడా తరువాత ఐగుప్తు దేశానికి యోసేపు ప్రధానమంత్రి అయిన తరువాత అన్నలందరూ కరువు కాలంలో ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరికి రావడం జరిగింది. యోసేపు దగ్గరికి వస్తే యోసేపును గుర్తుపట్టడం లేదు అన్నలు. ఆ దేశపు ప్రభువు, అధికారి, ప్రధానమంత్రి అనుకున్నారు. రావడం ఏం చేశారు? బోర్లుగా పడి, సాగిలపడి నమస్కారం చేశారు. ఆ నమస్కారాలు ఒకసారి రెండు సార్లతో పోలా. యోసేపు తన తమ్ముడు అని తను తాను బయలుపరచుకోవడానికి ఎన్నో మార్లు సాగిలపడుతూ వచ్చారు, ఎన్నోసార్లు నమస్కారం చేస్తూ వచ్చారు. చూడండి, శత్రువులకు సహా మేలు చేయగలిగినటువంటి వాడు యోసేపు. తన అన్నలను, తన అన్నల బిడ్డలను, భార్యలను, తండ్రిని, వారి కుటుంబాలన్నిటిని కూడా కరువు కాలం అంతా 7 సంవత్సరాలు పోషిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అన్నల కంటే హెచ్చించబడ్డాడు, అన్నల కంటే ఆశీర్వదించబడ్డాడు. ధాన్యము బిగబొట్టు వారిని జనులు శపించెదరు, దాన్ని అమ్ము వారి తల మీదకే యెహోవా దీవెన ఆశీర్వాదం వస్తుంది. ఐగుప్తు దేశంలో ఉండి అందరికీ కూడా ధాన్యం అమ్మకం చేసేవాడిగా ఉన్నాడు. కరువు కాలంలో అనేకుల ప్రాణ రక్షణ కారకుడుగా ఉన్నాడు యోసేపు. తన అన్నల కుటుంబాలకైతే రూపాయి తీసుకోకుండా ఉచితంగా ధాన్యాన్ని ఇస్తూ వాళ్ళని పోషిస్తూ వచ్చాడు. కాబట్టి ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే ఆశీర్వాదానికి ముందు కొన్ని శ్రమలు, శోధనలు, అవమానాలు, బాధలు, కష్టాలు ఎన్నో వస్తాయి. వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకుండా, ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితంలో వెనుతిరిగిపోకుండా అన్నిటిని దేవుని కొరకు ఓర్చుకొని, సహించుకొని, దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించినట్లయితే అన్ని శ్రమలు, శోధనలు వచ్చిన యోసేపు ఎక్కడ కూడా తన భక్తి జీవితంలో ఇంత కూడా కృంగిపోలేదు. ఎందుకు ప్రభు నాకు ఈ కష్టాలు? ఇంత నీతిగా, ఇంత నిజాయితీగా, ఇంత యథార్థంగా, ఇంత భక్తిగా నేను జీవిస్తున్నాను కదా. సొంత అన్నలే నన్ను నాకు ఎన్ని అగసాట్లు తీసుకొచ్చి పెట్టారు, నన్ను చంపాలనుకున్నారు, నాకు ఇన్ని బాధలు పెట్టారు. చెయ్యని నేరానికి ఇంత యథార్థంగా, ఇంత నిర్దోషత్వంగా ఉంటే ఆ యజమానురాలు నా మీదే తప్పేసి నన్ను జైలుకు పంపించింది. ఏంటి ప్రభు అని దేవుని ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడూ ప్రశ్నించలేదండి. ప్రశ్నించాడా? ప్రశ్నించలేదు. తాను జైల్లో ఉండి కూడా ఆ జైల్లో ఉన్న వాళ్ళకి కూడా గొప్ప సలహాదారుడుగాను, వాళ్ళ కళలు వివరించేవాడిగాను, వాళ్ళకు కూడా మేలు చేసేవాడిగా, వాళ్ళను కూడా ధైర్యపరిచేవాడిలాగా ఉన్నాడండి. దేవుని బిడ్డలు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ప్రక్కన పెట్టేసి వారి బాధలను, ఎదుటి వారి కష్టాలను పట్టించుకొని వాళ్ళకు ధైర్యాన్ని, వాళ్ళకు ఓదార్పును, వాళ్ళకు మంచి సలహాలు ఇచ్చేవారిలాగా ఉంటారు దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా. అటువంటి వారిగా దేవుడు మనల్ని అందరిని కూడా చేయునుగాక. అటువంటి ఆశీర్వాదం మనం అందరం కూడా పొందుకొందుముగాక. ఆమేన్. యెబెజు ఆశీర్వదించబడ్డాడు. యోసేపు
ఆశీర్వదించబడ్డాడు వారి సహోదరుల కంటే. చూడండి ఇక్కడ ఆ మోషే ఇచ్చినటువంటి దీవెన కూడా ఆషేరు తన సహోదరులందరికంటే కూడా ఎక్కువగా ఆశీర్వదించబడును. తన సహోదరులందరికంటే ఎక్కువగా కటాక్షము, దేవుని కటాక్షము పొందుకున్నవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా యోసేపుని గురించి మాట్లాడుతూ ఆషేను గురించి మాట్లాడుతూ మోషే అతని పాదములు నూనెలో ముంచుకున్నాడంట. ఏంటండి చదవండి అక్కడ, ద్వితీయోపదేశకాండం. తన పాదములు తైలములో ముంచుకొనును. తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి? పరిశుద్ధాత్మకు సాదృశ్యం నూనె. అంటే పాదములు దేవుని యొక్క ఆ పాదములు అంటే ఇక్కడ ఇంకా క్రింద కూడా ఏముంది? అతన్ని పాదములను తైలములో ఉంచుకొనును, అతని కమ్ములు ఇనుపవియో ఇత్తడివి అయి ఉండును. కమ్ములు అంటే చెప్పులు, పాద రక్షకులు. ఇవి సమాధానమునకు గుర్తుగా ఉన్నది. సమాధాన సువార్త అనే జోడుకు సాదృశ్యముగా ఉన్నది. ఇంకా ఆ బలమైనటువంటి జోడుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇనుము, ఇత్తడి ఇవి చాలా బలమైనటువంటివి అన్నమాట. కాబట్టి దేవుని సన్నిధిలో ఆత్మ బలముతోటి ఆషేరు నింపబడుతూ వచ్చాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారంట. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు దావీదు అన్నట్టుగా నా గిన్నె నిండి పొర్లే ప్రవహిస్తూ ఉన్నదంటాడు. యోబు అంటాడు కదా, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడింది అంటాడు. ఎక్కడ పడింది? ముళ్ళ తుప్పల్లో పడలేదు. ఎక్కడ పడింది? గోతిలో పడలేదు. యోబు పాదము తాను పెట్టిన అడుగల్లా నేతిలో పడిందంట. అంటే ఆశీర్వదించబడుతూ వచ్చాడనమాట. దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే మనము నింపబడతామో మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానము, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం, అభివృద్ధి మాత్రమే మనకు కలుగుతూ ఉంటుంది. ఇంకా బలానికి సాదృశ్యముగా ఉన్నది ఇనుప కమ్ములు. కమ్ములు అంటే ఆ చెప్పులు ఇత్తడితోనూ ఇనుముతోనూ చేయబడినటువంటి ఆ చెప్పులు జోడుగా కనిపిస్తూ ఉన్నది. అంటే వయసు పెరిగే కొద్దీ బలము తగ్గిపోతూ ఉంటుందా, ఎక్కువ అవుతూ ఉంటుందండి? మన వయసు పెరుగుతూ ఉంటే మన బలం తగ్గిద్దా, ఎక్కువైద్దా? తగ్గిపోతూ ఉంటుంది కదా. అయితే మన వయసు పెరుగుతున్నప్పటికీ కూడా దేవుని నమ్ముకున్నటువంటి వారిలో దేవుని యొక్క ఆత్మశక్తి దినదినము కూడా అభివృద్ధి పొందుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి నిండు మనసుతో అనుసరించినటువంటి కాలేబు 40 సంవత్సరాల వయసులో ఆ యొక్క యెరూషలేమును, ఆ కనాను దేశాన్ని వేగు చుట్టానికి వెళ్ళారు. మంది చెడ్డ సమాచారం తెచ్చారు, కానీ ఇద్దరు మాత్రమే మంచి సమాచారం తెచ్చారు. ఆ ఇద్దరు ఎవరంటే కాలేబు, యెహోషువ. ఆ ఇద్దరు కూడా మంచి సమాచారం తీసుకుని వచ్చారు. ఆ తరువాత ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్ర తరువాత ఆ కనాను దేశంలోనికి ప్రవేశించిన తరువాత అందరికీ స్వాస్థ్యములు పంచిపెట్టేటప్పుడు కాలేబు వచ్చి యెహోషువతో అంటాడు, ఆ కనాను దేశానికి వేగు చుట్టానికి వెళ్ళినప్పుడు నేను నిండు మనస్సు గలవాడనే యెహోవాను సేవిస్తూ అనుసరిస్తూ ఉన్నది ఉన్నట్లుగా నేను చూసిన దాన్ని ధైర్యంగా యథార్థంగా మంచి సమాచారం తెచ్చి మోషేకి నేను చెప్పాను. అప్పుడు నువ్వు కూడా ఉన్నావు, ఆ సంగతి నీకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు నీవు కనుక నాకు హెబ్రోన్ అన్నటువంటి ఈ కొండ ప్రదేశాన్ని నాకు ఇస్తే నేను అక్కడ ఉన్నటువంటి అనాకీలను నేను తరిమి కొట్టి ఆ కొండ ప్రాంతాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు వయసు ఎంతో తెలుసా కాలేబుకి? 80 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలు? 80 80 సంవత్సరాల వయసు అంటాడు కదా. ఆ 40 సంవత్సరాల వయసులో నాకెంతటి బలం ఉన్నదో, శక్తి ఉన్నదో, రావటానికి వెళ్ళడానికి, యుద్ధాలు చేయడానికి, కార్యాలు జరిగించడానికి ఆ 40 సంవత్సరాల వయసులో ఎంత బలం ఉందో ఇప్పుడు నేటికి కూడా నాకు అదే బలం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, దేవుని బిడ్డలకి అంతటి బలాన్ని, శక్తిని దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు అన్నమాట. కాలేబు అంటున్నాడు, 40 సంవత్సరాల వయసులో నాకే బలం ఉందో ఇప్పుడు నేటికి కూడా అదే బలం ఉంది. అక్కడ ఉన్న గొప్ప శత్రువులు అనబడిన అనాకీలు మొత్తాన్ని తరిమి కొట్టి ఆ కొండ ప్రాంతాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను అంటున్నాడండి. దేవుని సన్నిధిలో ఆత్మ బలము ఎంత మాత్రం కూడా తగ్గనే తగ్గదు. దేవుని సేవించేటువంటి వారిలో ముసలి తనమందు వారు ఇంకను చిగురు పెట్టుచు ఫలిస్తూ ఉంటారంట. నానాటికి బలాభివృద్ధి పొందుతూ ఉంటారంట దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక వ్యక్తి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆషేరు గోత్రీకురాలైనటువంటి అన్న అన్నటువంటి ఒక ప్రవక్త్రి ఉంటుంది. ఆమె ఆషేరు గోత్రీకురాలు అన్నమాట. ఆమె కూడా వృద్ధాప్యంలో ఉండి కూడా, వృద్ధాప్యంలో అంటే చూడండి, ఆమె తన పెనిమిటితోటి 7 సంవత్సరాలు కాపురం చేసి సంసారం చేసి తన భర్త చనిపోయాడు 7 సంవత్సరాలకి, పెళ్ళైన 7 సంవత్సరాలకి. ఆ తర్వాత ఆమె దేవాలయాన్ని విడిచిపెట్టకుండా దేవాలయంలోనే తన జీవితాన్ని గడుపుతా ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఏం చేసిందంటే ఆ మందిరంలోనికి వచ్చే వాళ్ళందరికీ కూడా రాబోతున్న మెస్సీయను గురించి నిరీక్షణతో దేవుని గురించి తెలియజేస్తూ వచ్చిందంట. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఆమెకు పెళ్ళయ్యప్పుడు 7 సంవత్సరాలు, అప్పుడు ఎంత అవుతుంది? 91 సంవత్సరం కనిపిస్తుందా? అంతేనా? 84 7 ఎంత? 91. మరి వివాహం అయ్యేటప్పటికి ఆమెకి ఎంత వయసు ఉందో, ఆమెకి ఎంత వయసులో వివాహం అయిందో? 100 సంవత్సరాలు దాటిపోయింది ఆమె వయసు. కానీ ఆమె బలము తరగల. అంటే ఉపవాస ప్రార్థనలు మానలేదు, దేవుని సన్నిధిలో స్తుతించడం మానలేదు. దేవుని మాటలను వచ్చిన వారందరికీ దేవుని మందిరంలోనే గడుపుతూ ప్రకటిస్తూ వచ్చిందంట. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు అంతము వరకు కూడా బలవంతులుగా ఉండాలి. దినదినము ఆత్మలో వర్ధిల్లే వారిగా ఉండాలి. దినదినము ఆత్మలో ఎదిగే వారిగా ఉండాలి. దినదినము ఆత్మలో నీ వయసు మీద పడవచ్చు, నీకు వృద్ధాప్యం రావచ్చు, శారీరకంగా నీ బలము తగ్గిపోవచ్చు, కానీ ఆత్మీయంగా మాత్రము బలవంతులంగా శక్తిమంతులంగా దేవుని సన్నిధిలో మనము కొనసాగేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప, అటువంటి ఆత్మ బలము దేవుడు మనకు అందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.